హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జనజీవన స్రవంతి. అనుకోకుండా కొద్ది రోజులు గ్యాప్ వచ్చిందండి, వీడియోస్ పెట్టడం అవ్వలేదు. ఈ వీడియో కార్తీక పౌర్ణమి రోజుదండి. ఆ రోజున వీడియో చేశాను, అది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. లేట్ అయింది, సారీ. రోజు ఉదయాన్నే లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వంకాయ ఫ్రై ఇంకా వైట్ రైస్ చేసుకున్నాను. వంకాయ ఫ్రైకి తాలింపు వేసుకుంటున్నానండి. నేను ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, వెల్లుల్లి వేస్తే ఇంకా బాగుంటుంది. ఆ రోజు టైం లేదని చెప్పి నేను అవి ఒలిచి వేయలేకపోయాను. ఓ పక్కన కూర అయిపోయింది, ఇంకో పక్కన టిఫిన్ వేసుకుంటున్నాను. మా హస్బెండ్కి ఇచ్చేసానండి, తను తినేశారు. ఇప్పుడు నా కోసం చేసుకుంటున్నాను దోశలు. ఇక్కడ టిఫిన్ తినేసి రెడీ అయ్యి లంచ్ బాక్స్ పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరాం. మళ్ళీ ఆ రోజు సాయంత్రం వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. 7:30 అయింది ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి. ఇంటి దగ్గర పూజ చేసుకోలేకపోయినా అని హడావుడిగా వస్తున్నాను. ఇంతలో అక్కడ నాకు సామూహికంగా 365 ఒత్తులు వెలిగిస్తున్నారు అందరూ. అయిపోయిందండి, ఇంకా లంచ్ బాక్స్ పెట్టుకుని బయటకు వచ్చేసాము. రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం ఇద్దరం. ఇక్కడ నుంచి 8:30 కల్లా వెళ్ళిపోతే కానీ 9కి ఆఫీస్లో ఉండలేము. ఆఫీస్లో తంబు వేయాలండి, టైంకి వేయకపోతే ఆబ్సెంట్ అంటున్నారు. అందుకని పొద్దున్నే హడావుడిగా అక్కడ కొంచెం వీడియో తీశాను. సారీ, ఏమనుకోవద్దు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి బయట కొంచెంసేపు అట్లా మొక్కలు చూస్తూ ఉంటా, ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తా. చిన్న చిన్న బకెట్లు, తులసమ్మ. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ వెళ్తుంటే కొంతమంది పిల్లలు కనపడతారు, చూస్తూ ఉండండి, నేను చెప్తాను. అక్కడ ఇదిగో వచ్చేసాము. ఇక్కడ స్కూల్ పిల్లలు వాళ్ళందరూ రెడీ అయ్యి వెళ్తున్నారు. చక్కగా భలే రెడీ అయ్యారండి కొంతమంది పిల్లలు. వాళ్ళని చూస్తుంటే వీళ్ళేమో వీడియో తీస్తున్నాను గట్టిగా అరుస్తూ హాయ్ బాయ్ అని చెప్తూ ఉన్నారు. భలే అరిచారండి, భలే సంతోషంగా అనిపించింది అక్కడ. ఏదన్నా పిల్లల తర్వాత ఎంజాయ్ చేయడానికి. ఇదిగోండి, నేను పూజకు వచ్చేసాను. సాయంత్రం అండి, ఇది నైట్ టైం. అందరూ కూర్చున్నారు సామూహికంగా 365 ఒత్తులు వెలిగించడం. నేను కూడా వచ్చానండి. అదిగో అక్కడ చిన్న పసుపు గణపయ్యని పెట్టుకొని స్వామివారికి పూజ చేసి ఒత్తులు వెలిగించుకుంటున్నామండి. ఇంటి దగ్గర చేసుకోలేకపోయినా అని బాధ, లోటు లేకుండా మంచిగా అందరితో కలిసి గుళ్ళో చేసుకున్నామండి. బాగా అనిపించింది అప్పుడు మాత్రం. చాలా బాగా అరేంజ్ చేసి పెట్టారండి అన్నీ. ఒక్క కొబ్బరికాయ తప్పిస్తే మిగతా అన్నీ వాళ్ళే చక్కగా ప్లేట్లలో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ అందరికీ రెడీగా పెట్టారు, ఒత్తులతో సహా. చాలా మంచిగా అరేంజ్ చేశారండి. ఇంటి దగ్గర చేసుకోలేని వాళ్ళకి ఏ మాత్రం లోటు లేకుండా మంచిగా గుళ్ళో చేసుకున్నాం. ఇక్కడ దీపానికి బొట్లు పెట్టుకుంటున్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారండి, 365 ఒత్తులు వెలిగించి అట్లా వదిలేయకూడదంట. అట్లా అక్షింతలు వేసి స్వామిని ఆహ్వానించాలి. కింద బొట్లు పెట్టి అగ్నిదేవుడికి ఆవాహన చేసుకుని స్వామివారికి పువ్వులు సమర్పించి అక్షింతలు వేసి
త్రిమూర్తుల్ని ఆహ్వానించుకున్నామండి అక్షింతలు వేసి. పూజారి గారు మంత్రాలు చదువుతుండగా బాగా జరిగింది. ఇంకా కాసేపటికి ఉందండి, ఇప్పుడు దాకా అంత ప్రశాంతంగా జరిగిందండి. దీని తర్వాత అందరూ వెళ్ళి శివలింగం చుట్టూ పసుపు కుంకుమతోటి పువ్వులతోటి మంచిగా శివలింగం ఏర్పాటు చేశారు కదా, ఆ చుట్టూ అలంకరించి దీపాలు పెట్టొచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగుంది. దీని తర్వాత కొబ్బరికాయలు కొట్టారండి. ఆ కొబ్బరికాయలు కొట్టేసరికి ఆ నీళ్లు చింది దీపంలో పడి చిటపటమంటూ పెద్ద పెద్దగా మంటలు రేగినాయి. ఎవరికి ఏం ప్రమాదం లేదు, కాకపోతే విపరీతంగా సెగ వచ్చేసింది అనమాట. అసలు కళ్ళు గొంతులోకి పోయి కళ్ళు మంటలు, గొంతు ఊపిరాడక దగ్గు. అప్పుడు అనిపించిందండి, మనం వాడే నూనె ఇంత కలుషితంగా ఉందా, దేవుడి దగ్గర వాడేది ఇంత కల్తీ నూనెలు వాడుతున్నామా అని. అదొక్కటే. శివలింగం చూసారు ఎంత బాగుందో, ఎంత బాగా అలంకరించారండి శివయ్యని. చాలా బాగా అనిపించిందండి. శూలం, త్రిశూలం, శంకుచక్ర నామాలు, శివుడు, శివకేశవులకు ఒక్కసారి పూజ చేసినట్టు భలే ఉంది కదా. బాగా జరిగిందండి. గాలి పోకుండా వెనకాల ప్లాస్టిక్ కవర్లు కట్టేశారు, దానివల్ల మరీ అనిపించింది. ఈవిడ మా హౌస్ ఓనర్ అండి, ఆంటీ కనిపించే ఆవిడ. తను ఫోటో కోసం కూర్చుంటే నేను వీడియో తీస్తున్నా తనకు తెలియకుండా. పూజ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి స్వామివారి ప్రసాదం తీసుకొని మంచిగా అక్కడే తినేసానండి. పూజ అయిపోయిందండి. ఇక్కడ పూజ అయిపోయిందండి. హారతి తీసుకున్నాము. స్వామివారి హారతి మహాప్రసాదం తీసుకొని మేము ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాం.